ప్రజలను పీడించే ప్రభుత్వ వ్యవస్థ ఏది అని అడిగితే అందరూ చెప్పే ఒకే ఒక మాట రెవెన్యూ. ఈ శాఖలో ఉండే అవినీతి అంతా ఇంత కాదు. నిజానికి రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెట్టాలి, కానీ అక్రమార్జనకు అధికారులకు వరంగా మారుతోంది. రెవెన్యూలో పనిచేసే వీఆర్ఓ కోట్ల కొద్దీ అక్రమాస్తులు సంపాదిస్తాడంటే ఇక పై స్థాయి అధికారులు ఎలా ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. ఏసీబీ దాడుల్లో దొరికే రెవెన్యూ అధికారుల వద్ద వందల కోట్ల ఆస్తులు బయటపడుతూ ఉంటాయి. ఈ పరిస్థితిని మార్చడానికి గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలోనే సంస్కరణలు తెచ్చింది. గ్రామ స్థాయిలో ప్రజల్ని పట్టి పీడిస్తున్నట్లుగా గుర్తించి వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ ఆర్ఓలను విలేజ్ లెవెల్ ఆఫీసర్ల పేరుతో గ్రామాల్లోకి పంపాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే పాత వీఆర్ఓల దగ్గర ఆప్షన్లు తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2002లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లకు గ్రామ కార్యదర్శులుగా అదనపు బాధ్యతలు అప్పగించి వేతనం పెంచారు. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారిని విలేజ్ రెవెన్యూ ఆఫీసర్లుగా గుర్తించి గ్రామ రెవెన్యూ బాధ్యతల్ని అప్పగించారు. ఆ తర్వాత రెవెన్యూ శాఖలో వీఆర్ఓలు కీలకంగా మారారు. దాదాపు 95 రకాల విధులు వారి చేతుల్లో ఉండేవి. ప్రజలతో డైరెక్ట్గా సంబంధం కలిగి ఉంటే గ్రామ రెవెన్యూ అధికారుల్లో చాలా మంది అవినీతికి పాల్పడ్డారు. ప్రతి పనికి రేటు కట్టి లంచాలు వసూలు చేసేవారు. ప్రజలేమో తమ తలరాత అనుకుంటూ లంచాలు ఇస్తూ కష్టాల పాలయ్యేవారు. వందల కోట్ల విలువైన ప్రజా ఆస్తులను వివాదాల్లోకి నెడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏ పనికైనా మనీ చేతిలో పెట్టందే ఫైల్ కదలట్లేదు, స్టాంపు పడట్లేదు. ఇలాగైతే తాము ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేసేవారు. అప్పట్లో కీసర ఎంఆర్ఓ ఘటన, షేక్పేట్ ఎంఆర్ఓ సుజాత, ఎంఆర్ఓ విజయారెడ్డి సజీవ దహనం వంటి అంశాలు సంచలనం సృష్టించాయి. ప్రజల్లో అసహనం పెరిగిపోయి అధికారుల్ని చంపే వరకు పరిస్థితి వచ్చింది. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ధరణిని తీసుకొచ్చింది. ఈ క్రమంలో రెవెన్యూ శాఖలో జరిగిన అనేక మోసాలు, అవినీతిపై కుప్పలు తెప్పలుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. పీడ విరగడవ్వాలనుకున్న ప్రభుత్వం వీఆర్ఓ వ్యవస్థనే లేపేసింది. వారందరినీ ప్రభుత్వంలోని ఇతర 36 శాఖల్లోకి సర్దుబాటు చేసింది. 2023 ఆగస్టులో జరిగిన వీఆర్ఓల బదలాయింపుల్లో వారి విద్యార్హతను బట్టి రెవెన్యూతో పాటు మున్సిపాలిటీ, నీటిపారుదల శాఖ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, అటెండర్స్గా అవకాశం కల్పించారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ధరణిని తీసేసి భూభారతి పేరుతో కొత్త చట్టం తెచ్చింది. మళ్లీ వీఆర్ఓలను ఆ పేరుతో కాకుండా వీఎల్ఓల పేరుతో గ్రామాల్లోకి పంపాలని నిర్ణయించారు. అంటే మళ్లీ భూ సమస్యలు రెట్టింపు కానున్నాయి. 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ నేతలు ఈ వీఎల్ఓలను అడ్డం పెట్టుకుని చేసే ఘోరాలతో ఎన్ని సమస్యలు వస్తాయో అని ప్రజలు తలపట్టుకునే పరిస్థితి రావటం ఖాయంగా కనిపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.